కాంగ్రెస్ తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బంధం తెగింది. 4 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ తో ఉన్న అనుబంధాన్ని జీవన్ రెడ్డి రాజీనామాతో తెంచుకున్నారు. జగిత్యాల ఇంట్లో నుంచి కాంగ్రెస్ కండువాతో బయలుదేరిన జీవన్ రెడ్డి హనుమాన్ టెంపుల్లో పూజలు నిర్వహించి బండారి గార్డెన్ కు చేరుకుని అభిమానులు అనుచరుల సమక్షంలో రాజీనామాను ప్రకటించారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ లో ఉన్న తాను పార్టీ వీడటం బాధగానే ఉన్నా అవమానాలు భరించలేకే బయటకొచ్చానని తెలిపారు. అయితే ఏ పార్టీలో చేరుతారో ప్రస్తుతానికి స్పష్టత ఇవ్వలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, జీవన్ రెడ్డి రాజీనామాని ప్రకటించినట్టుగా తెలుస్తోంది. సో ఇక ఆయన నెక్స్ట్ స్టెప్ ఎలా చూడాల్సిన అవసరం ఉంది? సింధు, జీవన్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జీవన్ రెడ్డి అంశమే హాట్ టాపిక్గా మారింది. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కొద్దిసేపు క్రితమే రాజీనామా చేసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు 4 పేజీల రాజీనామా లేఖను పంపారు. ప్రజెంట్ ఇప్పుడు ఈ 4 పేజీల లేఖనే తెలంగాణ కాంగ్రెస్లో ఒక రచ్చకు దారితీస్తుంది. ప్రభుత్వం జగిత్యాలలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పరిణామాలను ఈ 4 పేజీల లేఖ ద్వారా జీవన్ రెడ్డి రాజీనామా చేస్తూ పూర్తిగా పరిణామాలను వివరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఉదయం నుంచి జగిత్యాలలో ఒక రాజకీయ వేడెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల కావచ్చు, అధిష్టానం తీరు పట్ల జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ మారుతారనే ప్రచారం కొనసాగింది. ఈ రోజు రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఏ పార్టీలో చేరుతారు, ఏ పార్టీలో ఆయన రాజకీయ భవిష్యత్తు కొనసాగబోతుందో ఇంకా మాత్రం క్లారిటీ ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఉదయం ఇంట్లో కార్యకర్తలకు సంబంధించిన వారందరితో కూడా కలిసి ముందుగా హనుమాన్ టెంపుల్లో పూజలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా కాంగ్రెస్ పార్టీ కండువాతోనే బండారి గార్డెన్స్ కు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కండువాతోనే కార్యకర్తల సమావేశాన్ని కొనసాగించారు. 4 దశాబ్దాల పాటు ఆయనతో పనిచేసినటువంటి రాజకీయ సహచరులు కావచ్చు, ఆత్మీయులు, శ్రేయాభిలాషులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఈ సమావేశం వేదికగానే ఆయన పార్టీని వీడుతూ రాజీనామా చేసినటువంటి పరిస్థితి. రాజీనామాలో రాష్ట్ర ప్రభుత్వంపై కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డిపై, సీఎం సంబంధించినటువంటి సన్నిహితులపై జీవన్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి మడుగులు తొక్కే వారికి మాత్రమే పదవులు ఇస్తున్నారు, నేను ఎందుకు మంత్రి పదవి కావచ్చు, నేను ఎందుకు పదవులకు అర్హుణ్ణి కాదా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డిపై, రాష్ట్ర ప్రభుత్వంపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జీవన్ రెడ్డి అంశమే చాలా హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు నేను బండారి గార్డెన్ దగ్గర చూడొచ్చు, ఇక్కడ లోపల కూడా కొద్దిసేపు క్రితమే కార్యకర్తల సమావేశం ముగిసినటువంటి పరిస్థితి. ఒక 4 పేజీల లేఖతో మల్లికార్జున్ ఖర్గేకు, సోనియా గాంధీకి, మిగతా నేతలందరికీ కూడా తెలంగాణలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, జగిత్యాలలో జరిగినటువంటి పరిణామాలు పూర్తిగా ఆయన వివరించినటువంటి పరిస్థితి. సీఎం గతంలో చంద్రబాబు నాయుడుతో, కేసీఆర్తో పోరాటం చేశాను, ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డితో పోరాటం చేస్తాను, జగిత్యాల నుంచి వేదికగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచేటువంటి నన్ను అనగదొక్కుతున్నారంటూ బతుకొచ్చినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి ఎట్లా ఇస్తారు, ప్రభుత్వానికి పోచారం ఇచ్చినటువంటి సలహాలు ఏంటి, మీ అడుగులు మడుగులు దొక్కే వారికి మాత్రమే పదవులు ప్రాధాన్యత ఇస్తారా, జీవన్ రెడ్డిని ఎలా అనగదొక్కబడేయాలని మీ ఆలోచన ఉందా, పదవుల కోసం అయితే ఆనాడే తాను ప్రొటెక్ట్ చేసేవాడిని, శాసన మండలిలో ఒంటరి పోరాటం చేసి తాను మంత్రి పదవికి అర్హుడిని కాదా, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు హోదాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, పార్టీలో ఏం నడుస్తుంది, ఏమవుతుంది, పదవులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ కార్యకర్తల ఆత్మగౌరవానికి ఆయన కాపాడాలి కదా, 20 మాసాలుగా కించపరుస్తూ అడుక్కునే స్థాయికి తీసుకొచ్చారని అన్నట్టు కూడా ఆయన అజల భావోద్వేగంగా కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి కీలక అంశాలు వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంతకాలం ఇంకా అవమానాలు, ఇంకెంతకాలం మానసిక క్షోభను అనుభవించాలి, రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచేరు, నన్ను ఇట్లా చేస్తారు, ప్రభుత్వానికి పోచారం కావచ్చు, వేం నరేందర్ రెడ్డి ఇచ్చినటువంటి సలహాలు ఏంటి, వేం నరేందర్ రెడ్డి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వేం నరేందర్ రెడ్డి సలహాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తుంది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాది అన్నట్లు, ఎదిరిస్తే తొక్కుతా అన్నట్టు వ్యవహరిస్తున్నారు, కార్యకర్తల గౌరవించడం నేర్చుకున్న జీవితంలో చివరి పోరాటం జగిత్యాలలో చేపట్టినటువంటి కార్యక్రమాలు సిద్దిపేటలో కావచ్చు, కొడంగల్లో కూడా చేపట్టలేదు, జాతీయ స్థాయిలో జగిత్యాలకు గుర్తింపు వచ్చేలా కార్యక్రమాలను కొనసాగించాను, మా లక్ష్యం ధర్మ పోరాటం అంటూ జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై కావచ్చు, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఒక 4 పేజీల లేఖతో రాష్ట్రంలో కావచ్చు, జగిత్యాలలో జరిగిన పరిణామాలు పూర్తిగా వెల్లడించారు. కేసీఆర్ నినాదం కోసం రాజీనామా చేసి పోటీ చేస్తూ 2 సార్లు ప్రత్యర్థిగా పోటీ చేశాను, 1995లో స్వయంగా చంద్రబాబు సంబంధించిన నాయుడికి 2 రోజులు వచ్చి ప్రచారం చేసి 56,000 మెజార్టీతో గెలుపొందాను. 1995లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నేను ఇక్కడ పోటీ చేసి ఇష్టానికి భిన్నమైన కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదు, కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని నేను ఎప్పుడు ఊహించట్లేదంటూ కూడా కార్యకర్తలు కావచ్చు, సన్నిహితులతో జీవన్ రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి
ఐక్యత చిహ్నంగా నిలిచింది. బీఆర్ఎస్ మొదటి అధికారంలో వచ్చినప్పుడు సందర్భంలో కూడా ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను ఒక్కనే గెలిచాను. శాసన మండలిలో ఏకైక సభ్యునిగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఫైట్ చేశాను. కాంగ్రెస్ పార్టీ 66 స్థానాలు గెలిచిన ఫిరాయింపులు అవసరమా అంటూ ఆయన ప్రభుత్వ తీరును ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రత్యర్థి పార్టీ కంటే 25 స్థానాలు ఆధిక్యత ఉన్న ఫిరాయింపులు ఎందుకని తీసుకున్నారు, ఫిరాయింపులు ఎమ్మెల్యేలు అవసరమా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి 4 దశాబ్దాలుగా నాకు అండగా నిలిచినటువంటి అనుచరుని నడి రోడ్డుపై నరికి చంపితే ఎక్కడ మాట్లాడుకోవాలి, ఎక్కడ చెప్పుకోవాలి, ఎవరు కూడా అండగా నిలవలేదు. నేను రోడ్డెక్కి మాట్లాడితే ఎవరు పట్టించుకోలేదు. నా అనుచరుడు చంపబడితే ముఖ్యమంత్రి ఓదార్పు కూడా కనీసం ఇవ్వలేదంటూ జీవన్ రెడ్డి చాలా భావోద్వేగంగా కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి పరిణామాలపై పూర్తిగా ఆయన వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే 4 పేజీల సంబంధించినటువంటి లేఖతో కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి తెగదెంపులు చేసుకున్నారు. కానీ ఇంకా ఏ పార్టీలో చేరుతారు, ఏ పార్టీలో ఆయన రాజకీయ భవిష్యత్తు కొనసాగుతున్న క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ జెండాతోనే హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత బండారి గార్డెన్ సమావేశంలో మాట్లాడుతూ ఆయన రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా జీవన్ రెడ్డి ఇంటి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ కండువాలను తొలగించారు. ఇంటి దగ్గర కాంగ్రెస్ పార్టీ రంగును కూడా ఆ అనుచరులు కార్యకర్తలు చెరిపేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడాలి మళ్ళీ ఇంకా జీవన్ రెడ్డి ఈ రాజీనామా తర్వాత కూడా గ్రామ బాట పట్టి ప్రజలతోనే ఉంటాను, ప్రజల సమస్యల కోసం పోరాడతాను, ప్రజల సంక్షేమం కోసం మొదటి నుంచి పనిచేశాను, ఇప్పుడు కూడా అలానే పనిచేస్తాను, జగిత్యాలే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కాంగ్రెస్ పార్టీకి కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపే వరకు నా పోరాటం కొనసాగుతుంది, నా పోరాటం అంతా ధర్మ పోరాటమే అంటూ కూడా జీవన్ రెడ్డి హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ 4 పేజీల లేఖ అంశమే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఒక ప్రకంపనలు సృష్టించింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, వేం నరేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరెవరికి పదవులు ఇచ్చారు, అసలు ఏం జరిగిందంటూ పూర్తిగా ఈ 4 పేజీల ఆ లేఖను జీవన్ రెడ్డి విడుదల చేసినటువంటి పరిస్థితులు మనం చూడాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎట్లా స్పందించిన చర్చ అయితే రాజకీయ వర్గాల్లో కొనసాగుతా ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. వాస్తవంగా ఇవ్వాలని దినంలో మీరు ఎవరి పదవులు ఇస్తుండ్రో ఏం చేస్తుండ్రో, నేను శాసన మండలి సభ్యుడిగా ఏకైక సభ్యుడిగా 5 సంవత్సరాలు పోరాటం చేసిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ఈ డిజర్వ్స్ టు బికమ్ ద చీఫ్ మినిస్టర్, ఈ డిజర్వ్ టు బికమ్ ద చీఫ్ మినిస్టర్. భట్టి గారు సిఎల్పి నాయకుడు, డెఫినెట్లీ హీ మస్ట్ బి గివెన్ రెస్పెక్ట్ అని ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు, ఇవ్వాలి. మరి జీవన్ రెడ్డి అనేటువంటి ఏదైతుందో శాసన మండలిలో ఒకే ఒక్కడు ఒంటరి పోరాటాన్ని 5 సంవత్సరాలు చేస్తే ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మినిస్ట్రీ. 20 మాసాలు టైం ఉండేనే నాకు. అంటే వీళ్ళు పదవి కోసం కాంక్షించేవాడిని అయినట్టయితే ఆనాడే ప్రొటెక్ట్ చేస్తూ, కానీ ఇవాళ అనిపిస్తుంది అంటూ నేను ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు అలాడని చెప్పాను. 2022లో జనవరి 4th or 3rd ఇది తప్పేడింది మీడియా 5th జీవన్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు, అప్రూవల్ అయిపోయింది. సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకుని ఏదైనా మారుతాదా? వీళ్ళు మళ్ళీ ఇదే పెట్టుబడిదారులు